జై గణేశాయ నమః. జై జై గణేశాయ నమః. 50 మంది భక్తులందరికీ కూడా ఆంధ్ర శబరిమలయ నుంచి ఆంధ్ర శబరిమలయ వ్యవస్థాపక ధర్మకర్తగా స్వామి వారికి భక్తులైన మీ అందరికీ నిరంతర పాదదాసుని మీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామిని ముందుగా అందరికీ పాదాభివందనాలు. ఆంధ్ర శబరిమలయ కట్టించాం. ప్రస్తుతం చాలా మంది వస్తున్నారు. కొత్తగా రోడ్డు వేశారు గవర్నమెంట్ వారు. ఈ రోడ్డు వల్ల ఇంకా వేలాది లక్షలాది మంది భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ స్వామియే శరణమయ్యప్ప. మరి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే అన్నవరం క్షేత్రం ఉంది కదా, మన అన్నవరం అతిపెద్ద అభివృద్ధి చెందినటువంటి అన్నవరం క్షేత్రం. అన్నవరం క్షేత్రానికి 3 కిలోమీటర్లు, అంటే అన్నవరం ఊరి దగ్గర హైవేకి మాత్రం 2 కిలోమీటర్లు. అన్నవరంలో నేషనల్ హైవేకి 2 కిలోమీటర్లలో మండపం వెళ్ళే రోడ్లో తారు రోడ్డు పక్కన చక్కటి కొండను ఆనుకుని, చక్కటి ప్రకృతి కొండను ఆనుకుని హైవేకి కేవలం 2 కిలోమీటర్లలో వినాయక గుడి కట్టాం. గతంలో పూర్వం ఆ యొక్క వినాయక గుడి ఏ రకంగా అంటే ఒక షెడ్ నిర్మించి అందమైన చక్కటి వినాయకుడు పెట్టడం జరిగింది. కళ్ళు చాలా చూస్తుంటే అంత అద్భుతంగా ఉంటారు వినాయకుడు. ఆనందంగా మనకు చూడడానికి కూడా చాలా అమృత వర్షం చూస్తూ ఉంటుంది. అటువంటి విఘ్నేశ్వర స్వామి వారిని కాణిపాకం ఆలయంగా ఏర్పాటు చేయాలని అక్కడ వినాయకుడు ప్రతిష్ఠించడం జరిగింది. కాణిపాకం వినాయకుడు అంటే అక్కడ కాణిపాకం ఉంది కదా తిరుపతి దగ్గర, అన్నవరం దగ్గర కూడా ఏర్పాటు చేయాలనే కోరికతో ఇక్కడ నూతిలో వినాయకుడిని నీటిలో వినాయకుడిని పెట్టి కాణిపాక వినాయకుడిగా నామకరణం చేయడం జరిగింది. ఇప్పటికీ చాలా మంది భక్తులు వస్తూ మొక్కుకుంటూ అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయని చెప్పేసి చాలా మంది ఫోన్లు చెప్తున్నారు. చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ విషయం మీకు కూడా తెలియపరుస్తూ ఆ షెడ్ తీసి ఆలయం నిర్మించాలనే ఆశయంతో ముందుకు వచ్చాం. అన్నవరం దగ్గర కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం, నీటిలో వినాయకుడు. కాబట్టి ఈ ఆలయానికి కావలసినటువంటి ద్రవ్యాలు, వినాయకుడిని పూజించేటటువంటి ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి మీ అందరూ కూడా తలొక వెయ్యాలి. ద్రవ్యం రూపంలో, నగదు రూపంలో వద్దు, ద్రవ్యం రూపంలో ఇసుక, ఇటుక, సిమెంటు, ఐరన్, ఈ రకంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. వినాయకుడు ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవమే, తొలి దేవుడు కాబట్టి, ప్రథమ పూజితుడు కాబట్టి, అందులోని అన్నవరంలో మన కాణిపాక వినాయకుడిగా పిలుస్తున్నారు కాబట్టి ఆ యొక్క వినాయక ఆలయానికి ప్రతి ఒక్కరి ముందుకు వచ్చి నేను సైతం అని చెప్పేసి సహకరించమని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తూ వస్తు రూపంలో ఇసుక, ఇటుక, సిమెంట్, ఐరన్, ఇలాగా మైక్ సెట్, ఇలాగ అనేక సామాన్లు కావాలి. వాటి రూపంలో మీరు ఏదైనా స్పందించమని చెప్పేసి మీకు తోచిన విధంగా స్పందించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఆ విఘ్నేశ్వర ఆలయం ఆ యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందాలని కోరుకుంటూ నా ఫోన్ నెంబరు 9397925007 9397925007. ఇది నా పర్సనల్ నెంబర్, ఇది నా వాట్సాప్ నెంబరు, ఇదే నా ఫోన్ పే నెంబర్ కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఆంధ్ర శబరిమల కొండల్లో ఉంటాము. ఇక్కడ కొండల్లో ఉంటాం కానీ మామూలు ఫోన్లు రావు, నార్మల్ కాల్స్ రావు, ఓన్లీ వాట్సాప్ కాల్స్ వస్తాయి. మాకు మీరు వాట్సాప్ కాల్లో వాయిస్ మెసేజ్ పెట్టినా మేము కాల్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. వీడియోని యూట్యూబ్ లో పెడుతున్నాం కానీ యూట్యూబ్ వీడియోని కానీ లేదా మామూలుగా పంపించిన వీడియోని కానీ ఇది ఏ రకంగా మేము పంపించిన ఈ వీడియోని మీరు అన్ని గ్రూపులకి చేరవేయండి. ఆ రకంగా కూడా మీరు ఆశీస్సులు పొందవచ్చు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వస్తు రూపంలో కూడా మరి సహకరించమని కోరుకుంటూ మరి వేలాది లక్షలాది మంది భక్తులు అన్నవారు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అవకాశం మనం కల్పిద్దాం. ఈ అందులో మీరు కూడా మీ స్థాయిని బట్టి భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మరి కోరుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తప్పకుండా సహకరించండి. విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందండి. సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి. ఇట్లు ఆంధ్ర శబరిమల వ్యవస్థాపక ధర్మకర్త. ఓం శాంతి.